కర్నూలు జిల్లా మా పూర్వీకుల ఆస్తి పెద్దల నుంచి వచ్చినది. మా భూమి వాళ్ళకి 50 చదరపు గజాలు అమ్మినాము. ఆ 50 చదరపు గజాల కంటే ఎక్కువ పెద్ద ఈరన్న టామ్ పెద్ద ఈరన్నకి అమ్మినాము. పెద్ద ఈరన్న చిన్న ఈరన్నకి అది కాదని ఇంకా ఎక్కువ వాళ్ళది ఒక ఇల్లు కాదని పాత ఇల్లు ఇంకా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న ఆట వరకు మాదని చెప్పేసి అడ్డు మస్తున్నారు, ఆక్రమించుకుంటున్నారు. ఆక్రమించుకొని కట్టుకున్నందుకు ఇది మీది కాదని మేము అడ్డం పడ్డాం. అది ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇంకోటి విఆర్ఓకి, ఎంఆర్ఓకి, సబ్ కలెక్టర్కి అందరికి ఇచ్చినాం. మాకు పరిష్కరించండి మాకు ఇది అని చెప్పినా వాళ్ళు మాకు చేయడం లేదు. వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయి మమ్మల్ని రాండని తిట్టి భయప్రాంతానికి గురి చేస్తున్నారు మమ్మల్ని. ఎందుకు చేస్తారు? మీది ఏముందయ్యా, మీది ఏం లేదు, మీదైతే ఏమి ఉండేది తీసుకురాని అంటే మాది మా పూర్వీకుల ఆస్తి పత్రాలు పట్టాదారులు ఆర్ఆర్ అడంగల్ ఆర్ఎస్ఎస్ అన్నీ తీసుకుపోయినా మాకు మీది ఏమి లేదయ్యా అనే మాట్లాడుతున్నారు. మాది సర్వే చేస్తూ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు అదికి పోయినా కూడా మాకి పరిష్కరించడం లేదు. సర్వే చేసినా కూడా మీది ఏముందయ్యా అంత గ్రామం అని చెప్పేస్తున్నారు. సర్వే రిపోర్ట్లో 153 సీటు బార్లోన మీ పొలం ఉన్నది అని చూపించినారు. మా ఆధారాలు ఒక్కటి కానీ చూడడం లేదు. వాళ్ళది అగ్రిమెంట్ పత్రం పట్టుకొని మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక్కసారి అమ్మినాము, వాళ్ళు 2 సార్లు అమ్మినాము అన్నట్లు వాళ్ళు మాట్లాడి చెప్తున్నారు. సార్ మా దగ్గర హెచ్ఆర్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది, ఓల్డ్ ఆర్ఆర్ ఉంది, అడంగల్ ఉంది, అంతా మా పేరు మీదే ఉంది. ఏమీ చేసింది లేదు. సివిల్ మ్యాటర్లో సారు మీకు ఎందుకు సార్ సివిల్ మ్యాటర్, మేము కోర్టుకు వెళ్ళి చూసుకుంటామంటే లేదయ్యా రాండి కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళు, మీరు రాండి మాట్లాడండి ఈడే అని చెప్తున్నారు. సార్ వాళ్ళు ఏమంటున్నారు, అమ్మండి అంటున్నారు. సార్ మాకు అమ్మాలా అని అంటే మాకు అమ్మేది ఉన్నది అంతవరకు మాకు వాళ్ళ దగ్గర ఇబ్బంది ఉందనేసి అటువరకు అమ్మినాం 50 చదరపు గజాలు అమ్ముకుంటూ అమ్మిన తర్వాత ఇదిగానే అమ్మండి అని మాకు పక్క సైడ్ నుంచి చెప్తున్నారు. మేమైతే ఉన్న కాటికి అమ్మినాం చాలు అని చెప్పేసినాం. ఈరోజు అక్కడ వాళ్ళు ఇదే షట్టర్ పెట్టి రూమ్ కడుతూ ఉంటే మేము అడ్డుకుంటే వాళ్ళు మా మీదకి గొడవ చేసినారు, కొట్టినారు, మమ్మల్ని చంపడానికి వచ్చినారు. వాళ్ళు మీదేముంది, మీదేం లేదు. కృష్ణ, ఈరన్న, చిన్న ఈరన్న, రామాంజని, విజయ్, ప్రసాద్, ఇంకా అట్లే పోతే ఆడోళ్ళు సువర్ణమ్మ, పార్వతమ్మ. మా వాళ్ళకి కవిత, వెంకటలక్ష్మి, గాయత్రి, కృష్ణవేణి. మా పేరు ఈరన్న, సలకలకొండ గుర్రాల ఈరన్న. ఎస్ఐ సార్ గారు మాకు వాళ్ళే మా పెద్దల ఆస్తిని మాకి న్యాయం చేయాలని కోరుచున్నాం. మాకు వాళ్ళు అడ్డగోళంగా మాట్లాడి మమ్మల్ని మాట వింటలేరు. ఎస్పీ సార్ వరకు పోయినాము, కలెక్టర్ సార్ గారు పోయినాము. మాకు వాళ్ళే న్యాయం చేయాలని ఎస్ఐ సారు, సిఐ సారు గౌరవిస్తున్నారు. వాళ్ళ నుంచి ప్రాణాపాయం ఉంది. అది కాకుండా మాకు మేలు జరిగేలా చేయాలి, మమ్మల్ని కాపాడాలనిగా కోరుచున్నాం.